హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లేక. అందరు ఎలా ఉన్నారు? ఇంతకు మీకు ఈ ఫ్రూట్స్ పేర్లేంటో తెలుసా? ఇంగ్లీష్ లో అయితే ప్యాషన్ ఫ్రూట్స్ అంటారంట, తెలుగులో అయితే కృష్ణ ఫలం అని అంటారంట. నాకు ఇండియాలో ఉన్నప్పుడు దేవుడి పేర్లతో తెలిసిన ఒకే ఒక్క ఫ్రూట్ సీతాఫలం. దాని తర్వాత పోయిన నెల నాకు తెలిసింది లక్ష్మణ ఫలం, ఇప్పుడు ఈ కృష్ణ ఫలం. ఇలా దేవుడి పేర్లతో ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయని నాకు అస్సలు తెలియదు. మీకు తెలిస్తే గనక ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. అసలు నాకు ఒక పెద్ద డౌట్, అసలు ఈ ఫ్రూట్స్ కి దేవుడి పేర్లు ఎందుకు వచ్చాయి? సీతాఫలం, లక్ష్మణ ఫలం, కృష్ణ ఫలం అని అసలు ఏదైనా రీజన్ ఉందా? నాకైతే తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది. మీకు తెలిస్తే గనక పక్కా కమెంట్స్ లో పెట్టేయండి, తెలుసుకుంటాను. సో తెచ్చాం కదా, ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. ఎలా ఉంటుందో కట్ చేసేద్దాం పదండి. సో కట్ చేస్తున్నా కత్తితో. సో అది సొట్ట పడిపోతుంది. ఓ మై గుడ్నెస్, నేనైతే ఇది ఎప్పుడు చూడలేదు. గలీజ్ స్మెల్ వస్తుంది. వీటి ఏంటి ఇట్లున్నాయి? ఓ, ఇవేంటో ఇత్తనాలు లాగా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా తిన్నారా? అసలు వీటిని తింటారా? స్మెల్ స్మెల్ కొంచెం జాంకాయ లాగా వస్తుంది. సేమ్ జాంకాయ లాగా ఉంది. ఫస్ట్ అయితే మాత్రం ఏదో డిఫరెంట్ స్మెల్ వచ్చింది, బట్ స్మెల్ చూడగా అయితే జామకాయ స్మెల్, బాగా పండిన జామకాయ ఉంటది కదా, అలా వస్తుంది. అండ్ ఈ ఇత్తనాలు చూడండి ఎట్లున్నాయో, భలే వింతగా ఉన్నాయి. నేను అసలు ఎప్పుడు చూడలేదు ఈ ఫ్రూట్ ని. దీన్ని తింటారా? ఇట్లనే ట్రై చేద్దాం, ఆగండి. కొంచెం పుల్లగా ఉంది, ఇంకా నాకేం టేస్ట్ తెలియట్లేదు. ఇత్తనాలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ తిని చూద్దాం. నాకు ఫస్ట్ టైం తింటే కొంచెం పుల్లగా అనిపించింది. కొంచెం పుల్లగా ఉంది కానీ నాకు టేస్ట్ అసలు అర్థం కావట్లేదు. ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది టేస్ట్. నేనైతే ఎప్పుడు తినలేదు, చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు అంత అపెటైజింగ్ గా అనిపిస్తలేదు. నాకు తినాలి, మళ్ళీ తినాలి అన్న ఫీలింగ్ అయితే వస్తలేదు. వీటిని ఎలా తింటారు ఏమో అస్సలు తెలియట్లేదు. మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. అండ్ ఈ ఒక్క కాయ ఎంతనో తెలుసా? ఎంత పెట్టి తెచ్చాను? $1.5, అంటే 90 to 100 రూపీస్ అనమాట. ఇది ఒకటి, ఒక కాయ, ఒక డజనో ఏదో రాలేదు. ఒక కాయ వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఓ మై గాడ్, మన ఇండియాలో దొరుకుతాయా? మీరు తిన్నారా ఎప్పుడన్నా?